అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఎంతో రుచికరమైన కరకరలాడే హోటల్ స్టైల్ మసాలా వడలు ఎలా చేయాలనో చూపిస్తాను. నేను చెప్పే టిప్స్ అండ్ మెజర్మెంట్స్ గాని ఫాలో అయ్యారంటే మీరు ఇంట్లోనే ఈజీగా అండ్ సింపుల్‌గా హోటల్ స్టైల్ కరకరలాడే మసాలా వడలు చేసుకోవచ్చును. ఇక్కడ మెయిన్ టిప్ ఏంటంటే వడలు క్రిస్పీగా రావడానికి మినప్పప్పు. మనం ఒక గ్లాస్ శనగపప్పు తీసుకుంటే పావు గ్లాసు మినప్పప్పు కూడా 2 కలిపి మినిమమ్ 4 అవర్స్ నానపెట్టుకోవాలి. ఇదేనండి మెయిన్ టిప్పు. ఇది ఫాలో అయ్యారంటే మీకు క్రిస్పీ మసాలాలు అనేది వస్తాయి. ముందుగా మిక్సీ జార్‌లో అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చి, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడు గాని వడలకు గ్రైండ్ చేసేటప్పుడు ముందే పచ్చిమిర్చి అనేది పేస్ట్ చేసుకోవాలి. పప్పుతో వేసామంటే పచ్చిమిర్చి అంతగా గ్రైండ్ కాదు. కాబట్టి ఫస్ట్ పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ప శనగపప్పుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఎప్పుడు గాని బాగా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు ఈ వడలకు. అదేనండి మెయిన్ టిప్. ఇలా ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, మినపపప్పునంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత, మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీరి, పుదీనా, కరివేపాకు అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అనేది ఎక్కువగా వేయకూడదండి. కొద్దిగానే వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరి పేస్ట్ లాగా చేయకూడదు. కొంచెం బరకగా ఉంటేనే వడలనేది క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకొని, నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా పిండి తీసుకొని ఇలా వడల్లాగా ఒత్తుకొని ఆయిల్‌లో వేసుకోవాలి. ఇలా ఇక్కడ చూసారు కదా! ఆయిల్‌లో వేసుకున్న తర్వాత 2 సైడ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకు ఎంతో రుచికరమైన కరకరలాడే మసాలా వడలు అదేనండి శనగపప్పు వడలు రెడీ అవుతాయండి. ఇది ఈ ఈ వడల్ని గాని మీరు ఈవినింగ్ స్నాక్స్‌గా తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు గదా! ఎంతో కరకరలాడే వడలనేది రెడీ అయింది. నేను చెప్పిన టిప్స్ అనేది గాని మీరు ఫాలో అయ్యారంటే కరకరలాడే హోటల్ స్టైల్ వడలను మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. మేమెప్పుడు గాని ఈ వడలని సేమియా పాయసంతో ఆ కాంబినేషన్‌తో తింటామండి. ఎప్పుడైనా ఈ స్వీటు, హాట్ అనే కాంబినేషన్‌తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఈ వడలనేది ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ. బై బై ఫ్రెండ్స్.